20 ఏళ్ల రాజకీయ జీవితానికి పురుడు పోసిన గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అడుగు పెడుతున్నారు. జెడ్పీటీసీగా మొదలై రాష్ట్ర రథసారథిగా ఎదిగిన సీఎం రేవంత్ తనను ఆదరించిన ప్రజలకు, నడిపించిన నేలకు నమస్కరించేందుకు వస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం ఇవాళ ఒక వేడుకకు ముస్తాబైంది. జెడ్పీటీసీగా ప్రయాణాన్ని ఆరంభించిన రేవంత్ రెడ్డి అంచెలంచెలుగా ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తనకు రాజకీయ జన్మనిచ్చినటువంటి మిడ్జిల్కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఇవాళ రానున్నారు. సుమారు 12:30కు హైదరాబాద్ నుంచి ఊరుకొండ నాటి ఉమ్మడి మండలమైన మిడ్జిల్ ఊరుకొండ ఉమ్మడి మండలమైన ఊరుకొండపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అయితే నాడు జెడ్పీటీసీగా నామినేషన్ పత్రాలను ఈ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో ఉంచి ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి గెలుపు విజయం సాధించారు. ఇదే నేపథ్యంలో ఆ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 10 కోట్ల రూపాయలతో విలువ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కోనేరు, కేశఖండన మండపము, గణపతి మందిరము, అటు గుట్టపైకి ఘాట్ రోడ్డు, ఇటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరము నాడు జెడ్పీటీసీగా తన వెంట నడిచిన మిత్రులు, సన్నిహితులతో సుమారు 2 మండలాల్లోని 160 మందితో అక్కడే ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తారు. అనంతరం వారితో భోజనం, అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. మళ్ళీ తర్వాత రోడ్డు మార్గంలో తిరిగి మిడ్జిల్కు చేరుకొని ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీనియర్ నేత, ఇక్కడ స్థానిక సీనియర్ నేత ద్యాపా గోపాల్ రెడ్డి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం పక్కనే ఉన్న బహిరంగ సభ చేరుకొని అక్కడ ఈ ఉమ్మడి మండలానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అయితే సుమారు 70,000 మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు స్థానిక నేతలు, కార్యకర్తలు తరలించేందుకు అంటే భారీగా తరలించేందుకు యత్నాలు చేస్తున్నారు. మరోవైపు అధికారులు సైతం సభకు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సుమారు 1605 మంది పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ విధులు నిర్వర్తిస్తుండగా మహబూబ్ నగర్, నాగర్కర్నూలు అంటే 2 జిల్లాల ఎస్పీలు, 5 అదనపు ఎస్పీలు ఈ పర్యవేక్షణ విధుల్లో పాల్గొంటున్నారు. ఇక మరో అటు వైద్యం విషయానికి వస్తే అక్కడ హెలిప్యాడ్ వద్ద ఒక క్యాంపు, ఇక్కడ సభ వద్ద 2 క్యాంపులు. అయితే మహబూబ్ నగర్ జీజెచ్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో 2 క్యాంపులు, డిఎంహెచ్ ఆధ్వర్యంలో మరో 2 క్యాంపులు అంటే క్యాంపులు అక్కడ ఏర్పాటు చేశారు. అంబులెన్సులు, అవసరమైన మందులు, రక్తం, సీఎం బ్లడ్ గ్రూప్కు సంబంధించినటువంటి రక్తము అంటే అన్ని రకాల అవసరమైన వైద్య సదుపాయాలన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. ఇక పారిశుద్ధ్యము, పార్కింగు, ఇతర అన్ని సదుపాయాలు పూర్తి ఏర్పాటు చేశారు అక్కడ. మరోవైపు ఈ ఏర్పాట్లతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అంటే ఈ మిడ్జిల్ మండలానికి కృతజ్ఞతాపూర్వకంగా తన రాజకీయ జన్మనిచ్చిన ఈ నేలకు కృతజ్ఞతాపూర్వకంగా సభ నిర్వహణతో పాటు సుమారు ఒక్కో గ్రామానికి 50 లక్షల రూపాయలు వివిధ అభివృద్ధి పనుల కోసం ఇవ్వనున్నాడనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే మొత్తంగా సీఎం పర్యటన నేపథ్యంలో మిడ్జిల్ వాసుల్లో అందరిలోనూ సంతోషం అంటే నెలకొంది. ఇది ఇక్కడి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు సతీష్.